క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు అభి అంటున్నాడు, బాబు మేము దేవుణ్ణి మా సర్వోన్నతుడైన యెహోవాను దేవుడిగా కలిగి ఉండమే కాదు, మేము ఏం చేస్తున్నామో తెలుసా, ఆయన ఏది చేయమన్నాడో అదే చూస్తున్నాం. ఆయన ఎక్కడ కూర్చోమన్నాడో అక్కడే కూర్చున్నాం. ఆయన ఎలా ఉండమన్నాడో అలాగే ఉంటున్నాం. ఆయన విధిని బట్టి మేము జీవిస్తూ ఉన్నాం. ఆయన విధికి వ్యతిరేకంగా మేము ఏమీ చేయటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. అబీయాకున్న ధైర్యం ఏంటి తెలుసా, మేము ఆయన మాట వింటున్నాం, మేము ఆయన వాగ్దానానికి అర్హులము, మేము ఆయన చెప్పింది చేస్తున్నాం. ఆయన ఎలా ఉండమన్నాడు అలా ఉంటున్నాం, ఆయన ఎలా ఉండమంటే అలా ఉంటున్నాం, ఆయన ఏది చేయమంటే అదే చేస్తున్నాం, ఆయన ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతున్నాం. మేము ఆయన ఎలా ఉండమంటే అలా ఉంటే ఆయన మమ్మల్ని దీవిస్తానని చెప్పాడు. ఆయన ఖచ్చితంగా మా పక్షాన ఉంటాడు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, సర్వోన్నతుడు దేవుడు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడులా, మీరు నా యందు నిలిచి ఉన్నాడులా, మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు అది ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ అంట ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకో, అందరూ ప్రభువా ప్రభువా అని పిలవటం కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం. బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. అందరూ ప్రభువా ప్రభువా అని పిలుస్తారట, కానీ ఆయన మాటకు మాత్రం విధేయులవరట. కానీ అభి అంటున్నాడు, మేము అలాంటి వాళ్ళం కాదయ్యా, మేము ప్రార్థనకి వెళ్తాము, వాక్యాన్ని వింటాము, వాక్యాన్ని అనుసరించే జీవిస్తాం. మేము ప్రార్థనకి వెళ్తాము, వాక్యాన్ని వింటాము, వాక్యాన్ని అనుసరించే మా బ్రతుకులు మేము కట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైనవి వదిలిపెడతాం, దేవునికి నచ్చనివి వదిలిపెడతాం. దేవుడు ఎలా బ్రతకమంటే అలాగే బ్రతుకుతాం, దేవుడు ఎలా ఉండమంటే అలాగే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటప్పుడు దేవుడు తన వాగ్దానం మా జీవితంలో ఎందుకు నెరవేర్చాడు? హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, అది ఇది అని ప్రార్థన చేస్తుంటాం. కానీ మనం ఏం చేస్తామంటే వాగ్దానాల కోసమే చూస్తాం, కానీ వాగ్దానాల కొరకు ఆయన మన దగ్గర నుంచి కోరుతున్నటువంటి విధులను మాత్రం మనం పట్టించుకోం. ఆయన వాగ్దానం చేశాడంటే నువ్వు ఇలా ఉన్నావు అంటే నేను ఇది ఇస్తానంటాడు. హల్లెలూయా. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఉదాహరణ, వాక్యంలో ప్రభు అంటాడు, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటూ పోతే అక్కడ రాస్తాడు, ఇదిగో మీ ఆదాయం నుండి 10వ వంతును దేవుని మందిరంలోనికి తెండి, అప్పుడు నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టరానంత దీవెనలో మిమ్మల్ని కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం. There will be no enough room to keep the blessing that I am giving you. నేను మీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు దాచుకోవడానికి సరిపడిన స్థలం మీకు ఉండదా? కానీ మనం దేనికోసం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నువ్వు చెప్పావు కదా నన్ను పరలోక ద్వారాలు తెరుస్తానని, తెరిచేనాయనా, తూములు విప్పేనాయనా కదండి. హల్లెలూయా. తూములు విప్పే తండ్రి, నువ్వు నాతో ఉండు నాయనా, నీ సహాయం దయచేయి తండ్రి, నీ కృపను అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ ఆ తూములు విప్పబడాలంటే, ఆ ద్వారాలు తెరవబడాలంటే ఏం చెయ్యాలో, ఏ విధిని ప్రభు పెట్టాడో అది మాత్రం మనం అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదండి. కానా అనేటువంటి ఊరిలో జరిగినటువంటి వివాహ విందుకు యేసయ్య వెళ్ళినప్పుడు ఆ వివాహ విందులో లోటు వచ్చిందండి. విందులో లోటు వచ్చింది. యేసు వారు ఉన్న ఆ విందులో ఏమొచ్చిందండి? లోటు వచ్చిందా? నువ్వు ప్రార్థనకు వెళ్తున్నా నీటిలో సమస్యలు ఉన్నాయి, నువ్వు ప్రార్థనకు వెళ్తున్నా కష్టాలు వస్తున్నాయి, కానీ కష్టాల్లో జయం రావడం లేదు. కారణం ఏంటంటే యేసు వారిని పిలిచావు కానీ ఆయన నువ్వేం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. యేసు వారిని దేవుని సన్నిధికి వెళ్తున్నా కానీ ఆయన మాటకు విధేయుడు అవ్వటం లేదు. యేసు వారి దగ్గరికి వెళ్తున్నా కానీ ఆయనకు లోబడే మనస్సు నీకు లేదు. ఎప్పుడైతే మరియ వచ్చి ఆయన మీతో చెప్పింది చేయండి అన్నాడో, యేసువారు చెప్పింది చేయడానికి ఎప్పుడైతే కొంతమంది సిద్ధపడ్డారో,
యేసు వారు చెప్పింది చేయడానికి ఎప్పుడైతే వారు చేతులు కట్టి దేవుని దగ్గర నిలబడి ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఎప్పుడైతే చేశారో నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పింది చెప్పినట్లు చేయడం. కానీ మనం ఏం చేస్తాం? కానీ మనుషులకి జీవితాలు ఎట్లా ఉంటాయంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయడం కాదు, మనకు నచ్చినట్లు మార్చుకుంటాం. ఇట్లాగా అట్లాగా కదండి. కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది అట్లా అంటారు. మనకి ఏది నచ్చితే అది నడుచుకుంటాం, మనకి ఎలా ఇష్టమైతే అలా ఉండడానికి ఇష్టపడతాం. అంతేగాని వాక్యానికి లోబడి మాత్రం మనం ఉండవు. మన ఇష్టానికి వాక్యం ఒకవేళ అడ్డొస్తే వెంటనే వాక్యాన్ని విడిచిపెట్టి స్కిప్ చేసేస్తాం కదండి. ఇది వదిలేండి, తర్వాత మాట తీర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా కదండి. మనం స్కిప్ చేస్తాం. మనం దూకడం అలవాటు అయిపోయింది, ఇలాగ దూకడం అలవాటు అయిపోయింది. ఇది కాదు, వద్దు, ఇది మనకు నచ్చలేదు, ఇది మనకు అనుకూలంగా లేదు, మరొక మాట నేర్చుకుందాం. కానీ అట్లా అంటలేదు. అయ్యా, మేము దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విధిని అనుసరించి నడుస్తున్నాడు కనుక ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుతాయి. ఆయన వాగ్దాన ఫలము ఖచ్చితంగా నేను అనుభవిస్తాను, ఆయన నా పక్షాన ఉంటాడు అని చెప్పి ధైర్యాన్ని తెచ్చుకోగలిగాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీలో ఆ ధైర్యం ఉందా? ఈరోజు నీలో ఆ ధైర్యం ఉందా? నా దేవుడు నా పక్షాన ఉంటాడు, ఎందుకంటే నేను ఆయన మాటను ఎప్పుడు జవదాటలేదు. ఆయన మాటను ఎప్పుడు జవదాటలేదు. నేను ఎప్పుడు ఆయన మాటకు అవిధేయుని అవ్వలేదు. ఏ విషయంలో ఆయనకు అవిధేయుడిగా నేను లేను. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాను. ఆయన ఉండమన్నది ఉన్నట్టుగానే ఉన్నాను. ఆయన ఎలా నడవమంటే అలా నడిచాను. దేన్ని విడిచిపెట్టమంటే దానినే విడిచిపెట్టేశాను అని మనం చెప్పగలమా? అలా చెప్పగలిగితే అభియావలి నీవు ఖచ్చితంగా విజయ జీవితాన్ని అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట వినేవాడిని, ఆయనకి లోబడేవారిని ఆయన ఎంత మాత్రమునో విడిచిపెట్టాడో. ఆమేన్. అది అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడని వాడిగా ఉంటాడట. హల్లెలూయా. దేవునికి మాట వినేవాడిని, దేవుని యందు విధేయత చూపించేవాడిని, ఆయనకు లోబడేవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడని వాడిగా ఉంటాడట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అభియా చెబుతున్నాడు, రాయ్ నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నావు, నా దేవుడు సెలవిచ్చాడు, ఆయన మీద నమ్మకం పెట్టుకుంటా మేము ఎప్పుడు సిగ్గుపడమని. ఈరోజు నాకంటే నువ్వు గలవంతుడై ఉండొచ్చు, నువ్వు నాకంటే ధనవంతుడై ఉండొచ్చు, నీకంటే నాకంటే నీ దగ్గర సైన్యం ఎక్కువ ఉండొచ్చు, కానీ నా ప్రకారం ఉన్నవాడు నీకంటే నాకంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను సిగ్గుపడనివాడు, నా పనులు సిగ్గుపడనివాడు ఆయన. ఈరోజు నీవు సిగ్గుపడనక్కర్లేని వానిగా ఉండాలంటే, నీవు జయ జీవితాన్ని అనుభవించాలంటే, నీ తలను పైకెత్తుకుని నువ్వు జీవించాలంటే ఆయన మీతో చెప్పింది చెప్పినట్లు చేయటమే. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తే ఆయన చెప్పింది చెప్పినట్లుగా నీ జీవితంలో నువ్వు చేర్కిస్తాడు. ఆమేన్. నువ్వు మాట తప్పని వాడిగా ఉంటే ఆయన కూడా ఎప్పుడు కూడా మాట తప్పడు. ఆయన ఆల్రెడీ ఏం చేశాడో తెలుసా? నీ మీద నువ్వు ఇలా ఉన్నావా ఇలాంటి ఆశీర్వాదం వస్తుంది. ఆయన వాగ్దానం ఇచ్చేసి వాగ్దాన ఫలం కూడా ఆయన ప్రొనౌన్స్ చేసేసాడు. ఇట్ ఈస్ రెడీ. ఉదాహరణ చెప్తాను. పవరు మనం కరెంట్ పోల్ నుంచి పవర్ తెచ్చుకున్నాం, స్విచ్ బోర్డులు పెట్టుకున్నాం. స్విచ్ బోర్డులు పెట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే ఆ వైర్లు పెట్టుకెళ్ళి స్విచ్లు వేసుకుంటున్నాం, లేకపోతే స్విచ్ వేస్తున్నాం. ఆ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, లేకపోతే ఫ్యాన్ తిరుగుతుంది కదండి. మరలా మనం పవర్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్లగ్ పెట్టుకుని వాడుకోవటమే. దెర్ ఈస్ ఎ పవర్, మనం వాడుకోవటమే. కానీ మనం ఏం చేస్తామంటే ప్లగ్లో వైర్లు పెట్టడం మానేసి, ఆ స్విచ్ చేయడం మానేసి మనం అక్కడెక్కడ పెడతా ఉంటాం కదా. ఉదాహరణ చెప్తాను, నాకు బాగా జ్ఞాపకం వస్తుంది. మేము పాతిళ్ళు కట్టేటప్పుడు, పాతిళ్ళు అక్కడ ట్రాక్టర్కి ఇల్లు కట్టేటప్పుడు ఒక 11 సంవత్సరాల క్రితం మా ఇంటికి చుట్టాలు వచ్చారు. చిన్న పిల్లోడు వచ్చాడు. చిన్న పిల్లోడు వస్తే వాడు నీళ్లు త్రాగుదామని పైపు దగ్గరికి వెళ్ళాడు. నీళ్లు తాగుదామని పైపు దగ్గరికి వెళ్ళి పైపు దగ్గర సమానంగా లేదు.
వీడు ఆ చెంబు పెడుతున్నాడు. చెంబు ఎక్కడ పెడుతున్నాడంటే ఎక్కడైతే చెంబు అమురుతుందో అక్కడ పెట్టి నీళ్ళు కొడుతున్నాడు. హలో, అర్థమవుతుందా మీకు? చెంబు ఎక్కడైతే అమురుతుందో అక్కడ పెట్టి నీళ్ళు కొడుతున్నాడు. నీళ్ళు వస్తున్నాయి కానీ నీళ్ళు ఎందులో పడతలేదు. హలో, అయ్యో నీళ్ళు పడతలేదు అనుకుని చూస్తున్నాడు, మళ్ళీ అట్టుకెళ్ళి ఇంకో దిక్కు నెడుతున్నాడు. అది కూడా నీళ్ళు ఎక్కడ పడతాయి అక్కడ ఎడతలేదు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. అక్కడ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు కొడితే వస్తున్నాయి, కానీ చెంబులో. ఈరోజు మన జీవితాలు కూడా అట్లే ఉన్నాయి. మనం కూడా అట్లాగే ఉన్నాం. మనకు నచ్చిన చోట మనం నిలబడుతున్నాం, మనకు నచ్చిన చోట మనం ఉంటున్నాం, మనకు నచ్చిన చోట మనం బిందు పెడుతున్నాం, మనకు నచ్చిన చోట మన చేతులు పెడుతున్నాం, మనకు నచ్చిన చోట మన ఆలోచనలు పెడుతున్నాం. కానీ దేవుడు పెట్టమన్న చోట, దేవుడు చెయ్యమన్న చోట, దేవుడు ఉండమన్నట్టుగా మనం ఉండటం లేదు. అందుకని దేవుని యొక్క కృపకు మనము పాత్రలం కాలేకపోతున్నాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అభియా ధైర్యంగా నేను జయం పొందుతాను అని చెప్పడానికి గల ప్రధానమైన రెండవ కారణం ఏంటంటే మేము ఆయన చెప్పినట్టు చేస్తున్నాం. ఆయన మా పక్షాన తన కార్యాన్ని నెరవేరుస్తాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట విని ఆయనకు లోబడి, ఆయన ప్రభువాన్ని పిలవడం కంటే ఆయన మాటకు లోబడి ఆయన చెప్పింది చేయడానికి మీరు ఇష్టపడితే మీ జీవితాల్లో కూడా నజరేయుడైన యేసు నామములో జయము పొందుకుందురుగాక. మీరు విజయ జీవితాన్ని అనుభవించుదురుగాక. మీ ఎదురుగున్న ప్రతి శ్రమలలో మీరు విజయమును అనుభవించుదురుగాక. యేసు నామములో మీ కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవది మన జ్ఞాపకం చేసుకుందాం. మూడవ మాట చెప్తున్నాడు, అభియా చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. మూడవ మాట ఆ 10వ వచనం, అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులు లేవీలే. ఆమేన్, హల్లెలూయా. లేవీలు చేయాల్సినటువంటి పనులు లేవీలే చేస్తున్నారు. యాజకులు చేయాల్సిన పనులు యాజకులే చేస్తున్నారు. హలో, లేవీలు చేయాల్సిన పనులు లేవీలే చేస్తున్నారు. ఎవరు ఈ లేవీలు? ఆరోను కుమారులు. ఈ లేవీలకు దేవుడు ఒక పనిని అప్పగించాడండి. లేవీలకు ఒక పని అప్పగించాడు. ఏంటి ఆ పని? దేవుని మందిరంలో స్తుతి పాడేటువంటి పని వాళ్ళదే, స్తోత్రగీతం పాడే పని వాళ్ళదే, తాళాలు వాయించు పని వాళ్ళదే, దేవుని యొక్క మందిరంలో శుద్ధి చేయాల్సిన పని వాళ్ళదే, రొట్టెల బల్ల అమర్చవలసిన పని వాళ్ళదే, ధూప స్తంభాన్ని నిలబెట్టవలసిన బాధ్యత వాళ్ళదే, దీపస్తంభములు నూరిపోయవలసిన బాధ్యత వాళ్ళదే, దేవుని మందిరంలో ఉపకరణాలన్నిటినీ శుద్ధి చేయవలసిన బాధ్యత వాళ్ళదే, దేవుని యొక్క మందిరాన్ని నిలబెట్టవలసిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళ లేవీలు దేవుడు వారికి అప్పగించిన పనిని వాళ్ళు చేస్తున్నారట. పరిచర్య చేయవలసిన పనులన్నీ పరిచారకులు చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో పరిచర్య చేసే పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు చేయాల్సిన పరిచర్య, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్య నువ్వు చేస్తున్నావా? అభి అంటున్నాడు, మా పిల్లలు పరిచర్య చేసేవారు అందరూ పరిచర్య శక్తికి లోపం లేకుండా పరిచర్య చేస్తున్నారు. అయ్యా, వారి శరీరాన్ని దాచుకోకుండా పరిచర్య చేస్తున్నారు. వారు దేవుడు అప్పగించిన పనిని వారు చేస్తున్నారు. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు. హలో, వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాయిస్తున్నారు. స్తుతి చేయవలసిన వారు స్తుతి చేస్తున్నారు. చప్పలు కొట్టగలిగిన వారు చప్పలు కొడుతున్నారు. పరిచర్య చేస్తూ మందిరాన్ని శుద్ధీకరణ చేయవలసిన వారు శుద్ధి చేస్తున్నారు. మందిరంలో రొట్టెలు తయారు చేయవలసిన రొట్టెలు చేస్తున్నారు. వట్టలు వండే వాళ్ళు వట్టలు వండుతున్నారు. ఎవరు ఏ పరిచర్యను అప్పగిస్తే ఆ పరిచర్యలో వారు ముందుకి కొనసాగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో పని ఆగకుండా మా లేవీయులు పని చేస్తున్నారు. మా లేవీయులు దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేయడం లేదు. మా లేవీయులు దేవుని యొక్క పనిని నిర్లక్ష్యంగా పెట్టడం లేదు. అందుకని అంటున్నాడు, మేము దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేయట్లేదయ్యా, అందుకనే దేవుడు మేము అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనిని మేము నిర్లక్ష్యం చేయట్లేదు. దేవుని మందిరాన్ని మేము నిర్లక్ష్యం చేయట్లేదు. దేవుని మందిరంలో పరిచారాన్ని మేము నిర్లక్ష్యం చేయట్లేదు. మాకు అప్పగించిన పని, మేము చేయగలిగిన పని మేము చేస్తూనే ఉన్నాం. దేవుడు మా పక్షాన ఆయన నిలిచి ఉంటాడు. ఈరోజు మరి మన పరిచర్య, మన కుటుంబంలో మన పిల్లలు పరిచర్య చేయగలుగుతున్నారా? మన పిల్లలు పరిచారకులుగా ఉండగలుగుతున్నారా? పాటలు పాడగలుగుతున్నారా? ఉపచారం చేయగలుగుతున్నారా? పరిచర్యలో ముందుకు వెళ్ళగలుగుతున్నారా? నడుము వంచగలుగుతున్నారా? అంటే
మనం పరిచర్య చేయలేము కదండి. వాడు చేస్తాడులే, వీడు చేస్తాడులే, వాడెవడో చేస్తాడు, ఇంకోడో చేసుకుంటాడులే, నాకెందుకులే అనుకుంటున్నా. మరి నీ పరిచర్య, నీ కుటుంబంలో వారు పరిచర్య చేయకుండా దేవుని చేత ఎలా మేలు పొందుతారు? నన్ను ఘనపరిచేవారు నేను ఘనపరుస్తానంటాడే దేవుడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఘనపరిచేవానిగా ఉంటే, నీ క్రియల్లో దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉంటే, పరిచర్య చేసేవానిగా ఉంటే, ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన ఉండి ఆయన నిన్ను ఘనపరిచేవానిగా ఉంటాడు. 3 చెప్పాను నేను. మొదటిది, యెహోవాను దేవునిగా కలిగి ఉన్నారు వాళ్ళు. ఎవరిని కలిగి ఉన్నారండి? యెహోవాను, సర్వశక్తుడైన దేవుడు యెహోవాను కలిగి ఉన్నారు వాళ్ళు. రెండవది, ఆయన విధులను అనుసరించి నడుస్తున్నారు, వారు ఆయనను విసర్జించలేదు. మూడవది, వారి ఊరిలో, వారి దేశంలో లేవీలు వారు దేవుడి అప్పగించిన పనిని వారు చేస్తున్నారు. లేవీలు చేయాల్సిన పరిచర్యను వాళ్ళు చేస్తున్నారు. దేవుని పనిలో ఆగకుండగా, దేవుని మందిర పని ఆగకుండగా, దేవుని మందిర పరిచర్య ఆగకుండగా వారు వారి పరిచర్యలు చేస్తున్నారు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబంలో నీ బిడ్డలు పరిచర్య చేసేవారిగా ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని జయ జీవితంతో నింపుతాడు. హల్లెలూయా. నీవు పరిచర్య చేసేవానిగా ఉంటే దేవుని పన్నిధిలో, దేవుని పనిలో నీవు నిమగ్నమై శక్తికి లోపం లేకుండా దేవుని పని చేయగలిగితే ఆయన తన కార్యాన్ని నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అభియాకున్న ధైర్యం ఏంటి తెలుసా? అయ్యా, మా పిల్లలు దేవుని పని నిర్లక్ష్యం చేయరయ్యా, మమ్మల్ని మా దేవుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు? ఆమేన్. మా దేశంలో ఉన్నటువంటి మా పిల్లలు, మా లేవీలు దేవుని పనిని నిర్లక్ష్యం చేయరు. దేవుడు మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటి? మనం దేవుని పని నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనలను నిర్లక్ష్యం చేస్తాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. ఇక 4వ మాట చెప్తాను చూడండి. 4వ మాట బల్లే గుంటది. 4వ మాట 12వ వచనం. ఆలోచించుడి, దేవుడే మాకు దేవుడు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటం చేయటకి బూరలు పట్టుకుని ఊదునట్టి ఆయన యాచకులు మా పక్షమనున్నారు. హల్లెలూయా. ఎవరు పక్షాన ఉన్నారట? అభియా అంటున్నాడు మా పక్షాన ఉన్నారు. ఎవరు ఈయన పక్షాన ఉన్నారు? ఎవరున్నారు ఈయన పక్షాన? యాచకులు మా పక్షాన ఉన్నారు. అది దేవుడిగా, వీళ్ళు దేవుడిగా కలిగి ఉన్నారు. దేవుని విధులన్నీ వీళ్ళు నడిపిస్తున్నారు. దేవుని యొక్క క్రమానంతరం నడిపిస్తూ ఉన్నారు. దైవ పరిచర్యను వాళ్ళు చేస్తున్నారు క్రమంగా. 4వది అంటున్నారు, మా దేశంలో ఉన్నటువంటి యాచకులు, బోర్లు పట్టుకుని ఊదేటువంటి యాచకులు మా పక్షాన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యాచకులు ఎవరి పక్షాన ఉన్నారండి? అభియా పక్షాన ఉన్నారట. దేవునికి స్తోత్రం. యాచకుడు ఏం చేయాలి? యాచకుడు సంఘం కొరకు ప్రార్థన చేయాలి, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ ఉన్నటువంటి యాచకుడు పాప పరిహారార్థమై, సంవత్సరానికి ఒక పర్యాయము ఆ దేశ ప్రజలందరి పాప పరిహారార్థమై మరి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మందిరంలో ఏం చేయాలండి? మందిరంలో ఏం చేయాలి? రక్త ప్రోక్షణ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఎంత ప్రమాదకరమైందో ఆ మాట చెప్తాను చూడండి. సంవత్సరానికి ఒక పర్యాయము ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క మందసం మీద నిలిచి ఉన్నటువంటి దేవుని మహిమ నిలిచి ఉన్నటువంటి ఆ కరుణాపీఠం మీద సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకెళ్ళి దాని మీద చిలకరింపు చేయాలి, ప్రోక్షించాలి. అది చాలా సింపుల్ అనుకుంటాం కదండి, చాలా సింపుల్ కాదు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? సంవత్సరానికి ఒకసారి నువ్వు వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు అయోగ్యంగా వస్తే, అపరిశుద్ధంగా వస్తే నేను వాడిని అక్కడే చెప్పేస్తాను అన్నాడు. నువ్వు సంవత్సరానికి ఒకసారి వస్తున్నావు, వచ్చేటప్పుడు నువ్వు అయోగ్యంగా వచ్చినా, పవిత్రత లేకుండా వచ్చిన వెంటనే అక్కడ చేస్తాను. అందుకోసం నువ్వేం చేయాలంటే ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు ఏం చేయాలి తెలుసా? నడుముకు పొడుగాటి తాడు కట్టుకోవాలి. ఆ తాడు ఎక్కడ వరకు ఉండాలి? ఇది అతి పరిశుద్ధ స్థలం అనుకుంటే, ఇది పరిశుద్ధ స్థలం అనుకుంటే, అది సభా ప్రాంగణం అనుకుంటే అలా అక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్న తాడు ఈ కొన అక్కడ ఉంటుంది, ఇంకో కొన బయట ఉంటుంది. ఆ బయట ఉన్నటువంటి కొన వీళ్ళు కొంతమంది పట్టుకుని ఉంటారు. ఈ లోపల తిరుగుతూ ఉంటాడు. వీడు బ్రతుకున్నాడా చచ్చాడా అని ఎలా తెలుసుద్ది? వీడు వేసుకున్నటువంటి అంగీకి, ఈ యొక్క ప్రధాన యాజకుడు వేసుకున్నటువంటి అంగీకి కింద గంటలు కడతారు. ఈ గంటలు నడుస్తున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? మ్రోగుతూ ఉంటాయి. ఇక్కడ గంటలు ఉంటాయి.
ఈ యాజకుడు నడుస్తూ ఉన్నప్పుడు గంటలు మ్రోగుతూ ఉంటాయి. ఎప్పుడైతే గంటలు ఆగిపోయాయో దాని అర్థం ఏంటంటే లోపడాడు ఏం పర్లేదు అనండి, చచ్చాడు. వాడు అపరిశుద్ధంగా దేవుని మందిరంలోనికి వెళ్ళాడు కనుక చచ్చాడు వాడు. అప్పుడు ఏం చేస్తారు? వీడిని ఆ తాడు పట్టుకుని శవాన్ని కుక్క పిల్లలు లాగినట్టుగా లాగా చచ్చిపోడు కదా, అయ్యో పరిగెత్తుకుని వెళ్ళిపోవట్లేదు మళ్ళీ. అంటే ప్రధాన యాజకులు ఎంత జాగ్రత్తగా పరిచర్య చేయాలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి, ఎంత జాగ్రత్తగా పరిచర్య చేయాలో. అందుకని బైబిల్లో యాజకత్వం కొరకు దేవుణ్ణి పనిచేసే వారి కోసం ఒక విషయం రాస్తాడు. లోకంలో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి నపుంసకులు ఉంటారట. ఎన్ని రకాలు? 3 రకాలు. 1, సహజ సిద్ధంగా నపుంసకులుగా పుట్టినవారు. 2వ రకం మనుషుల చేత నపుంసకులుగా మార్చబడినవారు. మనుషుల చేత నపుంసకులుగా మార్చబడిన వారంటే ఎవరంటే రాజులు వాళ్ళ దగ్గర పనిచేయడానికి, వారి అంతఃపురంలో వాళ్ళ స్త్రీల దగ్గర పనిచేయడానికి వీళ్ళని నపుంసకులుగా మార్చేసేవారు. అలా మార్చబడిన వారు శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ కూడా అలా మార్చబడ్డారు. వారు మనుషుల చేత నపుంసకులుగా మార్చబడినవారు. 3వది దేవుని కోసం నపుంసకులుగా మార్చబడినవారు. దేవుని కోసం నపుంసకులుగా మార్చబడిన వారు అంటే దేవుని పని చేయడానికి సీము నెత్తురు చంపుకొని, కోపాలు తాపాలు చంపుకొని, శరీరాశలు చంపుకొని, లోకాశలు చంపుకొని, లోకంలో ఉన్నటువంటి కోరికలు చంపుకొని, శరీరంలో పెరిగే కోరికలు చంపుకొని, చచ్చిన శవం వలె, ఒక రకంగా ఉన్న నపుంసకుడు వలె ఒక క్రైస్తవుడు, ఒక సేవకుడు బ్రతకటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మా కోసం ప్రార్థన చేయడానికి వారి జీవితాన్ని పరణంగా పెట్టి నపుంసకులుగా మార్చబడి పరిశుద్ధంగా బ్రతుకుతూ మా కోసం ప్రార్థన చేసే యాజకులు మాకున్నారయ్యా అంటాడు అభియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా కోసం ప్రార్థన చేసే యాజకులు ఉన్నారు, మా కొరకు దేవుని మందిరంలో నిలబడే యాజకులు మాకున్నారు. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నిలబడగలిగిన యోగ్యమైనటువంటి యాజకులు మాకున్నారు. వాళ్ళు బూరలు పట్టుకుని ఊతే గొప్ప గొప్ప ధ్వని పడుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడితే దైవ సన్నిధి దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోనండి. సేవకుని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం కదండి. దేవుని కొరకు ఇంత అలసిపోతుంటే, దేవుని కొరకు ఇంత సలసిపోతుంటే, దేవుని పరిచర్య చేయడానికి ఇంత ప్రయాసపడుతుంటే, దేవుని కొరకు మమ్మల్ని మేము నపుంసకులుగా మార్చుకుంటూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు మా ప్రార్థన ఎందుకు ఆలకించడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. ఆమేన్. అందుకనే ప్రార్థన చేస్తుంటే దేవుడు పరిస్థితులు మారుస్తున్నాడు. ఆమేన్. అందుకనే ప్రార్థన చేస్తుంటే రోగాలు యేసు నామములో దూరం అయిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఆ యొక్క స్వస్థత విడుదల కూటకంలో చూస్తే వచ్చిన వారెల్లరూ సాక్ష్యాలు చెప్పడమే. హల్లెలూయా. ప్రతి సాక్షి ఒక అద్భుతమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అభియా అంటున్నాడు, అయ్యా మా దగ్గర ఉన్నటువంటి యాజకులు నిద్రపోతారు కదా, మా దగ్గర ఉన్నటువంటి యాజకులు వారి శరీరాన్ని దాచుకునేవారు కాదు, మా దగ్గర ఉన్నటువంటి యాజకులు బద్దకస్తులు కాదా, మా దగ్గర ఉన్నటువంటి యాజకులు దేవుని చేత ఎన్నుకోబడి బూరలు పట్టుకుని ఊదగలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి ప్రయాసపడగలిగిన పవిత్రత కలిగినటువంటి యాజకులు మా పక్షాన ఉన్నారు. అభియా చెప్తున్నాడు, 4 విషయాలు చెప్తున్నాడు. 1, మేము దేవుడని యెహోవాను దేవునిగా కలిగి ఉన్నాం. 2వది, మేము ఆయన చెప్పిందే చేస్తున్నాం, ఆయన విధులను అనుసరించి జీవిస్తున్నాం. 3వది, మా సంఘాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా దేశంలో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయం, దేవుని పనిని మేము చేస్తాం. మా లేవీయులు మా పనులు చేస్తారు. యాజకులు దేవుని మందిరంలో చేయాల్సిన పని నిర్లక్ష్యపరచకుండా దేవుని పనిని మేము చేస్తాం. 4వది, మా కొరకు ప్రార్థించేటువంటి యాజకులు మాకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ 4 కారణాలు చాలయ్యా నీ మీద నీ జయం పొందటానికి. ఈ 4 కారణాలు పట్టుకుని అంటున్నాడు, నువ్వు ధనవంతులవై ఉండొచ్చు, నువ్వు బలవంతులవై ఉండొచ్చు, నువ్వు శక్తివంతులవై ఉండొచ్చు, కానీ నువ్వు గెలవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ధైర్యంతో వెళ్ళి యుద్ధం చేయడం మొదలెట్టాడు. అదే రోజు ఇశ్రాయేలులో 5 లక్షల మందిని 4 లక్షల మంది సైన్యం హరించి వేసింది. 4 లక్షలు 8 లక్షలు ఉంటే 8 లక్షలు ఉన్న వాళ్ళని 5 లక్షల మందిని ఈ 4 లక్షల మంది హతమొందించగలిగారు. యారోబాము జీవితం అంతయు అభియా ఉన్నంతకాలం యారోబాము బలహీనుడుగానే
మిగిలిపోయాడా? నీ శత్రువు బలవంతుడై ఉండొచ్చు, నీకున్నటువంటి శత్రువు నీ పని భారము బలమైనదై ఉండొచ్చు, నీ శక్తికి మించిందై ఉండొచ్చు. ఈ 4 నీ జీవితంలో ఉంటే నీవెప్పుడు కూడా అపజయం అనేదే చూడవు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. నీ జీవితం ఎల్లప్పుడూ జయ జీవితాన్ని పొందుకుంటావు. నీ కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది, నీ దుఃఖం ఆనందంగా మార్చబడుతుంది, నీ అవమానం ఘనతగా మార్చబడుతుంది. నీవు సిగ్గుపడనక్కర్లేని వానిగా ఉంటావు. నమ్ముతున్న వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. బిగ్గరగా చప్పలు కొడుతూ మరింత బిగ్గరగా సర్వశక్తులైన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అభియా వంటి ధైర్యము మనము కలిగి ఉందుముగాక. అభియా వంటి విజయము మనం పొందుకుందుముగాక. అభియా వంటి ఆశీర్వాదం మనం పొందుకుందుముగాక. అభియా వలె మన తలను పైకెత్తునుగాక. అభియా వలె మనము కూడా సిగ్గుపడనక్కర్లేని యుద్ధ వీరుల వలె ఉందుముగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మన హృదయాలు ఒకసారి పరిశీలన చేయండి. నీ జీవితంలో నీకు జయం ఎందుకు రావటం లేదు? నీ జీవితంలో విజయాన్ని నువ్వు ఎందుకు పొందుకోవటం లేదు? నీ జీవితంలో ఎందుకు నీవు ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నావు? నువ్వు దేవుడైన యెహోవాను దేవునిగా కలిగి లేవేమో. ఒకవేళ నువ్వు దేవునిగా కలిగి ఉన్నా, నువ్వు రక్షణ పొందిన, మందిరానికి వెళ్ళినా ఆయన విధులను బట్టి నువ్వు నడవడం లేదేమో. నీ కుటుంబంలో, నీ సంఘంలో దేవుని నిర్లక్ష్యపరిచేవారు ఉన్నారేమో. నువ్వు దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. నాలుగవది, నీ కొరకు ప్రార్థించేటువంటి యాచకుడు ఉన్నాడా? ఈరోజు ఒక నిమిషం మనం పరిశీలన చేద్దాం. ఈరోజు నీకు దైవ జీవితాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నిన్ను ఆయన జయశీలుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఈ 4 విషయాలు నీలో ఉన్నాయా? దేవుడిని యెహోవాను దేవునిగా కలిగి ఉన్నావా? ఆయన విధులను అనుసరించున్నాడో కలుగుతున్నావా? ఒక నిమిషం మన హృదయాలు పరిశీలన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఏది నీ జీవితం? ఎలా ఉంది నీ జీవితం? దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? దేనిని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావు? దేనిని బట్టి నువ్వు అతిశయపడుతూ ఉన్నావు? ఏది నీ అతిశయానికి కారణం? నీ జయ జీవితానికి ఏది కారణం? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, మహిమగల దేవా, నీకే స్తోత్రాలు. వీరిని వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి. నీ కృప చేత మమ్మల్ని ఆదరించండి. నీ కృపకు మేము పాత్రలకు కూడా సహాయం చేయండి నాయన. మా ఎదురు ఉన్నటువంటి ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి శోధన అయినా జయించు జయ జీవితాన్ని మాకు దయచేయండి. మీ కృప చేత బలపరచున్నాం ప్రభా. మేము మిమ్మల్ని దేవునిగా కలిగి ఉన్నాం, మీ విధులను అనుసరించి జీవిస్తూ ఉన్నాం ప్రభా. మేము నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు అయా, నీ పనిని మేము నిర్లక్ష్యం చేయడం లేదు అయా. యువతని మా కొరకు ప్రార్థించే యాచకులు మాకున్నారయ్యా. మాకు జయ జీవితాన్ని దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.